ఏం పేరండి? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? బిజినెస్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది బిజినెస్? ఫాదర్. ఏ బిజినెస్ ఉంది? ఫైనాన్స్. ఫైనాన్స్ బిజినెస్ నడుస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? చెరువు. అప్పుడు అతని రేంజ్‌కి తగ్గట్టు అతనికుంది. ఇతని రేంజ్‌కి తగ్గట్టు ఇతనికుంది. అంటే అంత చెత్త చెదారమే ఉండేది. వాసన వచ్చేది అంటున్నారు. అప్పుడా? హ్మ్. అంటే కొన్నిటి మీద ఆయన దృష్టి పెట్టాడు. కొన్నిటి మీద ఈయన దృష్టి పెడుతున్నాడు. హ్మ్. ఎట్లా అనిపిస్తుంది? హైడ్రా చేస్తుంది కరెక్టా? రాంగా? కొంతమందికి న్యాయం జరిగిద్ది. హ్మ్. కొంతమందికి బాధగా ఉండిద్ది. హ్మ్. హైడ్రా అనేది కొంతమందికి సేఫ్ రోడ్లు గానీ, చెరువులు గానీ ఇయన్నీ విస్తీర్ణం చేసి కొన్నిటికి లాభాలుంటాయి. హ్మ్. కొంతమందేందంటే నష్టపోయినోళ్ళకి బాధగానే ఉండిద్ది. అసలు రేవంత్ రెడ్డి ఎట్లా పాలన చేస్తుండంటే ఏం చెప్తారు మీరు? బానే చేస్తున్నాడు. హ్మ్. బాగా చేయబట్టే కదా! మళ్ళీ మనకు కూడా గెలిచింది హ్మ్. సీటు. హ్మ్. హ్మ్. ఏమైనా చేంజెస్ కావాలనుకుంటున్నారా పార్క్‌లో? హ్మ్. చేంజెస్ ఏమైనా కావాలనుకుంటున్నారా పార్క్‌లో? పార్కా? హ్మ్. ఈ మధ్యలో ఈ గులక కాకుండా మామూలుగా సిమెంట్ రోడ్ గాని, పండగ ఈ ఈ మామూలుగా ఇదేది తార్ రోడ్ గాని ఏస్తే బాగుండేది. ఇక్కడనా హ్మ్. వాకింగ్ ప్లేస్ ఉందా? హ్మ్. వాకింగ్ అంటే ప్లేస్‌లో. వాకింగ్ ప్లేస్ ఎక్కువ ఇట్లాంటిదే ఉంటది గదా! ఉన్న ఇది దుమ్ములేస్తుంది బాగా. హ్మ్. డస్ట్ హ్మ్. ప్రొవైడ్ అవుతుంది ఎక్కువగా. హ్మ్. ఇంకా ఇంకేమైనా చేంజెస్ అనుకో ఇంకా చేంజ్ అంటే మీరు ఏ దేని గురించి చేంజ్ అడుగుతున్నారు చెప్పండి మీరు? పార్క్‌లో ఇంకేమైనా ఏర్పాటు చేయాలనేసి అని అనుకుంటున్నారా? పిల్లలకి ఉయ్యాల బల్లలని ఈ కావాలి. హ్మ్. అవి చేస్తే అంతా ఓకే అంటారా? హ్మ్. పర్ఫెక్ట్ అంటారా? పర్ఫెక్ట్‌గానే ఉంటుంది. పిల్లలు అయ్యి స్ట్రీట్ ఫుడ్స్, హ్మ్. అంటే స్ట్రీట్ ఫుడ్స్ లోపలనా? బయటనా? బయట గాని, ఎక్కడ గాని స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఏర్పాటు చేయాల. హ్మ్. మామూలుగా కొంచెం టైం గడిచినప్పుడు వాళ్ళు తినటానికైనా కూడా స్ట్రీట్ ఫుడ్స్ కూడా అవసరం అవుతాయి. ఏం పేరండి మీ పేరు? ఇంజిరెడ్డి ఏం చేస్తుంటారు? సాఫ్ట్‌వేర్. ఎట్లా అనిపిస్తుంది? పాస్ట్‌లో హ్మ్. ఎట్లున్నాయి? ఇప్పుడు ఎట్లుంది? హాస్టల్‌లో అంటే అంత ఏం బాలేదు. చూసాను నేను గూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి ఉంటున్నా ఇక్కడ దగ్గర. హ్మ్. ఎట్లుండే పాస్ట్‌లో మీరు చూసినప్పుడు ఎట్లుంది? హాస్టల్‌లో మరీ పనికి రాకుండా సింపుల్‌గా చెప్పాలంటే. హ్మ్. ఒకటి ఇప్పుడు బాగా చేసి చాలా బాగా. రీసెంట్‌గానే సీఎం గారు ఓపెన్ చేశారు కదా! హ్మ్. నిజంగా పిల్లలకి గానీ, హ్మ్. ఇట్లా మనకు సరదాగా రావడానికి కూడా హ్మ్. చాలా బాగుంది. ఇంకేమైనా చేంజెస్ వస్తే బాగుంటదా? ఇంకేమైనా చేంజెస్ ప్రెజెంట్ అయితే ఏం లేదు. ఇప్పటికైతే ఓకే. హ్మ్. చూద్దాం మరి వర్షాకాలంలో ఎట్లుంటదనేది. సో ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన చాలా ఎట్లుందనిపిస్తుంది? బాగుంది. హ్మ్. ఫ్యాన్. అవునా? రేవంత్ మేము రెడ్డి ఫ్యానా? రేవంత్ ఫ్యాన్. ఫేస్ కట్ కూడా కొంచెం అట్లనే ఉంది మీది. యాహ్! ఎందుకంటే ఇప్పుడు హైడ్రా కావచ్చు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డికి నెగెటివ్ వస్తుంది. ప్రభుత్వానికి కూడా నెగెటివ్ వస్తుంది అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు? అది నెగెటివ్ వస్తుందంటే కొంతమందికి ఉండొచ్చు నెగెటివ్ హ్మ్. అనేది. కానీ హ్మ్. ఓవరాల్‌గా చూస్తే మాత్రం చాలా బాగుంది. హ్మ్. ఇగ కొంతమంది లాస్ అవ్వచ్చు. హ్మ్. హ్మ్. కానీ ఓవరాల్‌గా బానే హ్మ్. ఉంది. ఎట్లుంది? కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి డిఫరెన్స్ ఏముందంటే ఏం చెప్తారు? వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళు మనం కాదు గానీ, హ్మ్. రేవంత్ రెడ్డి గురించి ఎంత అయితే ఎంత మనకు రేటింగ్ ఇస్తారు 10కి రేవంత్ రెడ్డికి? ఇంకా 1 ½ ఇయరే కదా! చూద్దాం ఇంకా 3 ½ ఇయర్స్ ఉంది. ప్రెజెంట్ అయితే ఓకే. 6 వరకే వచ్చు. హ్మ్.